బాయిల్డ్ పొటాటో చిప్స్ అండి. తురుముకున్నాను 5 కేజెస్. అన్నీ వాటర్లో ఒక 2-3 టైమ్స్ కడుక్కోవాలండి. కడుక్కున్నాక చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక గిన్నెలో 3 లీటర్స్ వాటర్ తీసుకొని అందులో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మరీ తినలేము. ఇలా ఒక పొంగు రావాలండి. ఒక పొంగు వచ్చాక అందులో మనం ఇవి వేసుకొని ఆలుగడ్డ ఇట్లా ఉడికేదాకా మనము అంటే కొంచెం ఒక 1 మినిట్ ఉంచుకుంటే సరిపోతుందండి. ఉడికిపోతుంది ఆలుగడ్డ. చూడండి ఇది ఉడికిన స్టేజ్ అండి. దీన్ని మనం ఇప్పుడు ఒక గిన్నెలోకి వార్చుకుందామండి. ఒక గిన్నెలోకి వార్చేసుకుంటే తర్వాత ఇట్లా సన్ రైజ్లో ఒకదాన్ని బట్టి ఒకటి ఇట్లా ఎండ వేసుకొని ఎండినాక ఇలా తీసుకోవాలండి. తీసేసుకున్నాక మళ్ళీ మరుసటి రోజు ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకున్నాక ఇలా ఎండిపోతాయండి, ఒట్టిగా అయిపోతాయి. ఇలా ఒట్టిగా అయిపోయాక మనం వేయించుకుంటే ఆయిల్ తక్కువ పీల్చుకునే బాయిల్డ్ పొటాటో చిప్స్ రెడీ అండి. చాలా